తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ల రెగ్యులరైజేషన్ అంశంపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. 25% రాయితీలే లేఅవుట్లో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది రేవంత్ సర్కార్. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన కీలక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఆన్ అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్స్ రూల్స్ 2020కి సవరణలు చేస్తూ జీవో నంబర్ 28 విడుదల చేసింది. గతంలో ఎంతో మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే క్రమబద్ధీకరణ ఫీజులో 25% రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఎవరైతే ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకొని పెండింగ్ ఉన్న 25 లక్షల అప్లికేషన్లతో పాటు ఎవరైతే ఆనాడు అప్లై చేసుకొని వ్యక్తులందరూ ప్రొబిటెడ్ లిస్టులో లేని అప్లై చేసుకొని అన్ని అప్లికేషన్ని ఈ రాబోయే మార్చి 31వ తారీఖు లోపు పరిష్కరించుకునే దాంట్లో భాగంగా ఆ ఎల్ఆర్ఎస్ స్కీము కోసము ఏదైతే అమౌంట్ ఆనాటి ప్రభుత్వం నిర్ధారించిందో దాంట్లో 25% ఈ 31 మార్చి లోపు కట్టుకున్న వాళ్ళకి రిబేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం దోపిడీకి ప్లాన్ చేసినట్టు బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దీని ద్వారా 50,000 కోట్లు దోచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊగదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోచుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన మాట తప్పడమే అలవాటుగా మార్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకోవడానికి కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. దీంతో ఎల్ఆర్ఎస్ పై రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఎన్నికల హామీలో ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాము అని కాంగ్రెస్ అప్పుడు వాగ్దానం చేసింది. మరి ఇప్పుడు తెలంగాణ ప్రవేశపెట్టిన లేఅవుట్ల రెగ్యులరైజేషన్ అంశంలో 25% రాయితీతో లేఅవుట్లు ఇస్తున్నామని మంత్రి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది ప్రజలకి? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ రాజకీయ రగడైతే మొదలైంది. ఈరోజు బీజేపీ సంబంధించిన ముఖ్య నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వమైన తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే ఎన్నికల ముందు ముఖ్యమైన నేతలందరూ కూడా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 25% రాయితీ ఏ విధంగా వసూలు చేస్తారంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అంటే ముఖ్యంగా సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకునే ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే ఎల్ఆర్ఎస్లు అందరూ కూడా ఉచితంగా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది, రాజకీయ రగడ కూడా నెలకొంటుంది. నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా క్లారిటీ ఇచ్చారు. మార్చి 31 లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా 20% రాయితీ ఇస్తామని స్పష్టం చేశారు. కానీ అంతకుముందు ముఖ్యమైన నేతలు, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వీరందరూ కూడా ఉచితంగా చేపిస్తాం క్రమబద్ధీకరణ, మళ్ళీ ఎందుకోసం 20% ఫీజు వసూలు చేస్తున్నారు, దీనికి ఒక పథకం ప్రకారమే ప్రజల నుంచి దోపిడీ చేయడానికే ఈ విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసిందంటూ కూడా బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఇదే విధమైన విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీలో చాలామంది అర్బన్ ఓటర్స్ ఉంటారు. దీని కారణంగా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా కూడా ఈ 4-5 రోజుల క్రితం ఒక రాజకీయ రగడ నెలకొనైతే అవకాశం ఉంది. ఎప్పుడైతే 2020 ఆగస్టు 26 తేదీలోపు ఎవరైతే ఒక లేఅవుట్ ప్లాట్లో 10% రిజిస్ట్రేషన్ అయితే మిగతా 90% ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చెప్పి నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన 20% ఫీజు ఖచ్చితంగా చెల్లించాలి, అది కూడా మార్చి 31 లోపు చెల్లించాలని కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎందుకోసమో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఇప్పుడు మాట మార్చింది కాబట్టి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని చెప్పి విపక్షాలు ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది. అయితే కాంగ్రెస్ అధికార పార్టీ కూడా కౌంటర్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా మేము గతంలో ఏమీ హామీ ఇవ్వలేదు, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగానే మరోసారి క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చామని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.
కమింగ్ టు సెకండ్ న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కుదుపులు మొదలయ్యాయి. పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు పలువురు నేతలు. కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి కోనేరు కోనప్ప మద్దతిస్తుండడం పలు అనుమానాలకి తావిస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి. ఆ మాజీ మంత్రి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పుపై అనుచరులతో ఇప్పటికే ఆ మాజీ మంత్రి సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న నేతలు, జిల్లా మీద పట్టున్న ఇద్దరు నేతలు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగా జోరుగా చర్చ జరుగుతోంది. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కి షాక్ ఇచ్చే దిశగా ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బీఎస్పీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం ఈ రకమైన చర్చకు తెరలేపింది. ఇటీవల మంత్రి సీతక్క పర్యటనకు సైతం కోనప్ప దూరంగా ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ కి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై అలక వహించిన కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ లో తగినంత గుర్తింపు లేదనే భావనలో ఉన్న ఆయన మళ్లీ పాత పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల తన అనుచరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కోనేరు కోనప్ప. కేసీఆర్ ని దేవుడంటూ కూడా కొనియాడారు. దీంతో ఆయన మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారా అనే చర్చ జోరందుకుంది. ఇక కోనేరు కోనప్ప బాటలోనే మరో బిగ్ లీడర్ కూడా పార్టీని వీడబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడంపై ఆ మాజీ మంత్రి అసంతృప్తిగా ఉన్నారు. ఈయన కూడా మంత్రి సీతక్క పర్యటనలో పాల్గొనలేదు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమంటోంది పొలిటికల్ సర్కిల్. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కుదుపులు మొదలయ్యాయి. ఒక మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటుగా మాజీ మంత్రి సైతం పార్టీని వీడతారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? అసలు మాజీ మంత్రి ఎవరు? ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో కలవరం మొదలైంది. ఇప్పటికే కోనేరు కోనప్ప, సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగానే ఉన్న ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపుతూ ర్యాలీల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మంత్రి సీతక్క వచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమీక్షా సమావేశాలు నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. కానీ ఆ నియోజకవర్గ సమావేశాలకు కోనేరు కోనప్ప దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థికి మద్దతు తెలపకుండా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల క్రితమే కేసీఆర్ను కూడా దేవుడంటూ కొనియాడిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తాడు అన్న సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికైతే రాజీనామా చేస్తున్నాను, కానీ ఆ రాజీనామా లెటర్ ఎప్పుడు పంపించాలన్నది ప్రజలు నిర్ణయించిన తర్వాత చెప్తాను కోనేరు కోనప్ప చెప్పిన పరిస్థితి. స్వతంత్రంగానే ఇండిపెండెంట్గానే ఉంటాను, ఇండిపెండెంట్గానే బరిలోకి దిగుతానని చెప్పుకున్నప్పటికీ మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలే ఉన్నట్టుగానైతే చర్చలు సిర్పూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో కీలకమైన మంత్రిగా 2 దఫాలు కొనసాగిన ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీ మారతాడన్న సమాచారం అయితే లీక్ అవుతుంది. అత్యవసర సమావేశం కూడా కొనసాగించాడు. అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత ఇప్పటి వరకు తనకు ప్రాధాన్యతని ఇవ్వకపోవడం, తన క్యాడర్కు సంబంధించిన అనుచరులను ఎవరిని కూడా దగ్గరికి తీసుకోకపోవడంతో కాంగ్రెస్లో అసంతృప్తిగానే కొనసాగుతున్నారు. దీంతో పాటుగా నియోజకవర్గంలో వర్గపోరు విపరీతంగా ఉన్న నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ గూటి నుండి వచ్చిన పార్టీలోకే వెళ్లాలన్న ఉద్దేశంతో అనుచరులు చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్కు భిక్ష ఇస్తారనే సమాచారం అయితే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయం ఉండడం, స్థానిక ఎన్నికలు ముందున్న నేపథ్యంలో ఇద్దరు కీలకమైన నేతలు వీళ్ళిద్దరు కూడా గురు శిష్యులుగా దాదాపుగా 10 ఏళ్లు కొనసాగారు. 2014లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఇద్దరు కూడా విజయం సాధించారు. ఈ ఇద్దరు బీఆర్ఎస్లోకి 2018లో వెళ్ళి 2023లో అక్కడ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో గురు శిష్యులు ఇద్దరు కూడా మూకుమ్మడి నిర్ణయాలు తీసుకుంటారనే సమాచారం అయితే ఉంటుంది. ఈ ఇద్దరు కాంగ్రెస్కు గుడ్ బై చెప్తే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలినట్టుగానే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏపీలో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. ఫైబర్ నెట్ అధికారులపై జీవీ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏనుగు లెక్క ఉన్న సంస్థని పీనుగు లెక్క చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. సంస్థకు లక్ష్యాలు లేవు, లాభాలు లేవు అంటూ కామెంట్ చేశారు. 3 అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్కి సిఫారసు చేశారు. ఈ పరిణామాల క్రమంలో జీవీ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. మరోవైపు మీడియాతో చెప్పిన విషయాలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలంటూ జీవీ రెడ్డికి మంత్రి పిఎస్ లేఖ రాశారు. జీవీ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారుల నుండి వివరణ తీసుకోనున్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. అసలు జీవీ రెడ్డి ఏమన్నారు ఒకసారి విందాం. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈ 3 పేర్లు చదువుతున్నాను. వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 మంత్ నోటీస్ ఇవ్వండి. కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్.
ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. టుడే అన్వర్డ్స్ జస్ట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. వారి ముగ్గురు పేర్లు ఏంటంటే ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పాను కదా, ఒక్క రూపాయి బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్క రోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. ఇవ్వండి, వీళ్ళు ముగ్గురు ఏదైనా అతిక్రమం చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అందులో మొహమాటం ఏం లేదు, ఎవరి చేత చెప్పించుకున్నా కూడా. మరోవైపు జీవీ రెడ్డి చెబుతున్న అంశాలకు సంబంధించి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిఎస్ జీవీ రెడ్డికి లేఖ రాశారు. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఇప్పుడు మంత్రి ఏం చేయబోతున్నారు? అధికారుల నుండి వివరణ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలానే జీవీ రెడ్డి కొంతమంది అధికారుల పేర్లు అనౌన్స్ చేసి ఎంతగానో తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. లాభం లేదు, సహకరించడం లేదు అని చెప్పి. సో మంత్రి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఫైబర్ నెట్లో ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేయబోతూ జీవీ రెడ్డి మరొక తీవ్రమైన వివాదంలో ఇరుక్కున్నాడనే చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ నామినీస్కి అయ్యే బ్యూరోక్రాట్స్కి మధ్య ఒక పెద్ద అగాధంలాగా ఆయన మాటలు ఏర్పడ్డాయి. తాజాగా ఐఏఎస్లు అందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. రాజద్రోహానికి పాల్పడ్డాడు ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఐఏఎస్లు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. ఒక పొలిటికల్ నామినీకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని అధికారాలు ఉంటాయి. ఆయన ఏమో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కాదు, ఆయనే ఫైనల్ డెసిషన్ కాదు. అట్లాంటి ఆయన దాదాపు 610 మందిని ఒకసారిగా తీసివేస్తే దాన్ని కేవలం ఎండి ఒకటే రాటిఫై చేయలేడు. అదే సమయంలో నిన్న కూడా ఒక ముగ్గురిని హెడ్స్గా ఉన్న వాళ్ళని ముగ్గురిని టర్మినేట్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించడం కుదరదు. ఎందుకంటే అది చేయాల్సింది కేవలం అదొక సజెస్టివ్ బాడీ మాత్రమే, ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు. సో అట్లాంటి పరిమితమైన అధికారాలను పెట్టుకొని ఇంత అపరిమితంగా ఐఏఎస్ అధికారుల మీద ఆ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, అది కూడా రాజద్రోహానికి పాల్పడ్డాడంటూ చాలా తీవ్రమైన అభియోగాన్ని, నేరాన్ని మోపడం పట్ల ఐఏఎస్లందరూ చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. రేపు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి 2 రోజులుగా ఇక్కడ విజయవాడలో లేకపోవడంతో ఇప్పటివరకు కొంత వాళ్ళు ఓపిక పడుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఒక ఐఏఎస్ అధికారితో, సీనియర్ ఐఏఎస్ అధికారితో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటి ప్రకారమే అందరూ నడుచుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక్క జీవీ రెడ్డి అక్కడ కూర్చుని తాను 610 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్టుగా ప్రకటిస్తే వాళ్ళని వెంటనే తీసేయడం ఎండీ స్థాయి కాదు. దానికి సంబంధిత మంత్రి ఉంటారు, సంబంధిత ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళందరితో డిస్కస్ చేయాలి. పొలిటికల్ నామినీసు సంబంధిత అధికారులతో కూర్చొని ఒక కంబైన్డ్ డెసిషన్ తీసుకోవాల్సిందే తప్ప వాళ్ళకై వాళ్ళు నేరుగా ఒక డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అధికారుల మీద ఒత్తిడి చేయలేరు. ఇది చాలా తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తోంది, తీవ్రమైన గ్యాప్ని కలిగిస్తోంది. ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఒకవేళ పొలిటికల్ గవర్నెన్స్కి మేము ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ఇంత తీవ్రమైన వ్యాఖ్యల్ని, ఇంత దున్నుడుకు వ్యాఖ్యలు చేస్తే దానివల్ల డెసిషన్ మేకింగ్లో చాలా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్ లాంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే దీని పట్ల ఐఏఎస్ అధికారిని అంత అక్యూజ్ చేస్తే మళ్ళీ తిరిగి ఆయన విధులు నిర్వర్తించడం చాలా డిమోరల్ అవుతారు. ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో అతని తప్పు ఉంటే అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ కేవలం జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, జీవీ రెడ్డి చేసిన నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయడానికి కేవలం ఒక ఎండీ మాత్రమే సరిపోడు అన్నది ఐఏఎస్ వల్ల అభిప్రాయంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం సంబంధిత మంత్రి జనార్దన్ రెడ్డి వాళ్ళతో సమావేశమయ్యారు. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జీవీ రెడ్డి దగ్గర నుంచి సమాచారాన్ని తెప్పించుకున్నారు, అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. రేపు ముఖ్యమంత్రి వద్ద ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని చెప్పి అటు ఐఏఎస్లు నిర్ణయించుకున్న నేపథ్యంలో బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈరోజు వచ్చిన అవుట్కమ్ని రేపు ముఖ్యమంత్రి ముందు ఉంచబోతున్నారు. రేపు ముఖ్యమంత్రి సమక్షంలో దీనికి సంబంధించి ఎందుకంటే ఒక కొత్త ఇట్లాంటి వాటి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయం కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాన్ని బట్టి తీసుకున్న దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. 2 రాష్ట్రాల మధ్య నడుస్తున్న కృష్ణా జలాల వివాదం ఇవాల్టి కేఆర్ఎంబి మీటింగ్తో అయినా కొలిక్కి వస్తాదనుకుంటే మీటింగ్ సోమవారానికి వాయిదా పడింది. మీటింగ్ పోస్ట్పోన్ చేస్తూ 2 రాష్ట్రాలకు లెటర్ రాసింది కృష్ణా బోర్డు. అసలు వాయిదాకి కారణాలేంటి? మళ్ళీ మీటింగ్ ఎప్పుడు? 2 రాష్ట్రాల మధ్య వాటర్ వార్ నడుస్తోంది. కృష్ణా జలాలను 2 రాష్ట్రాలు సెరిసగం పంచుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోండగా 66:34 నిష్పత్తిలోనే పంపకాలు జరగాలని
ఆంధ్రప్రదేశ్ కోరడం వివాదానికి దారితీసింది. ఏపీలో ఏమో గానీ తెలంగాణలో అయితే పొలిటికల్ రచ్చ మామూలుగా లేదు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ముద్దు నిద్రపోతోందంటూ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఇవాల్టి కేఆర్ఎంబీ మీటింగ్లో కృష్ణా జలాల పంపకాలపై ఓ క్లారిటీ వస్తుందనుకున్నారంట. బోర్డు ముందు తమ వాదనలు వినిపించేందుకు నోట్ కూడా ప్రిపేర్ చేసుకుంది తెలంగాణ. అయితే పలు ముఖ్య కార్యక్రమాల వల్ల తాము మీటింగ్కు హాజరు కాలేమని, సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఏపీ స్పెషల్ సీఎస్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. దీంతో మీటింగ్ను సోమవారానికి వాయిదా వేస్తూ 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సమాచారం అందించింది. అయితే ఏపీ తన కోటాకు మించి నీటిని తరలించుకుపోతోందంటూ ఇటీవలే ఫిర్యాదు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్. వాటాల ప్రకారం నీటిని తీసుకోవాల్సిన ఏపీ ఇప్పటికే తన వాటా 512 టీఎంసీలకు మించి అదనంగా 130 టీఎంసీలను తోడేసుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో 70% తెలంగాణకు, 30% ఏపీకి కేటాయించాలంటున్నారు. వాటాల లెక్క తేలే వరకు చెరిసమానంగా కేటాయింపులు జరపాలని వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు ఏపీ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది కృష్ణా బోర్డు. కేఆర్ఎంపీ మీటింగ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, అసలు సమావేశం సోమవారానికి వాయిదా పడడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఏపీ వాదన ఏంటి? రైట్, కేఆర్ఎంబీ మీటింగ్ ఈరోజు అత్యవసర మీటింగ్ జరగాల్సిన ఉన్న నేపథ్యంలో ఏపీ అధికారులు ప్రీ షెడ్యూల్డ్ మీటింగ్స్ ఉన్న నేపథ్యంలో ఈరోజు కేఆర్ఎంబీ మీటింగ్కి రాలేమంటూ కేఆర్ఎంబీకి లెటర్ రాసిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కేఆర్ఎంబీలో అత్యవసర సమావేశం ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. ఏం చేయాలి, అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసిన ఏపీ రాని పక్షంలో తెలంగాణ వాదనలు వినాలా అంటూ ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ కూడా ఏపీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు రాకపోయినప్పటికీ కూడా తెలంగాణ వాదన ఏంటో వినిపించాలనేది చాలా ప్రిపేర్ అయి ఉన్నారు. ఒక నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. 3:30కి కేఆర్ఎంబీ ముందు హాజరై ఏపీ లేకున్నా కూడా తెలంగాణ తన వాదనలు వినిపించాలని అనుకుంది. కానీ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడే ఇద్దరు మీటింగ్ నిర్వహిస్తే నీటి పంపకాల్లో ఉన్న అభ్యంతరాలు ఏమిటి, దాంట్లో కేటాయింపులు ఏంటి తెలుస్తాయని భావించిన కేఆర్ఎంబీ చివరి నిమిషంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీటింగ్ని సోమవారం 3:30 పోస్ట్ పోన్ చేస్తూ ఈ 2 రాష్ట్రాలకు లెటర్ రాసింది. అయితే ఇటు తెలంగాణలోని జూరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకాశం బ్యారేజ్ వరకు మొత్తం ఉపనదులు కలుపుకుంటే కృష్ణా జలాల్లో మొత్తం 1010 టీఎంసీల నీరు ఉన్నట్టుగా గుర్తించింది. అందులో 66-34% వాటా కింద 666 టీఎంసీలు ఏపీకి పోగా 334 టీఎంసీలు తెలంగాణకి ఉన్నాయి. అయితే అందులో 334 టీఎంసీలో తెలంగాణ కేవలం 211 టీఎంసీలే వాడగా 666 టీఎంసీల్లో ఏపీ ఇప్పటికే 640, కేవలం 26 టీఎంసీలు మాత్రమే అవకాశం ఉండగా 36 టీఎంసీల నీటిని తీసుకునేందుకు కేఆర్ఎంబీకి ప్రపోజల్ పెట్టిన నేపథ్యంలోనే తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కేఆర్ఎంబీతో అత్యవసర సమావేశం కావాలని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఏపీ అధికారులు రాని పక్షంలో సోమవారం మధ్యాహ్నం 3:30 మీటింగ్ వాయిదా పడింది. థ్యాంక్ యూ శ్రవణ్.